మీ బైబిల్ తిప్పితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న ఒక సంభవాన్ని చదువుతున్నాను, వినండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఇది స్త్రీలకు సంబంధించిన బలహీనత. రక్తమే ప్రాణము, రక్తమే బలము, రక్తమే మనకు శక్తినిస్తుంది. ఆ రక్తం కారిపోతూ ఉంటే, ఆ రక్తం వృధా అయిపోతూ ఉంటే ఆ వ్యక్తి ఏమైపోతుంది? నీరసం అయిపోతూ ఉంటారు. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, ఎన్ని రోజులట? విన్నారా వినలేదా? 12 సంవత్సరాల నుండి ఆ రోగం బాగుపడతలేదు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, డాక్టర్ దగ్గరికి కదా వెళ్తారండి రోగం వచ్చినట్టునే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెబుతాడండి? టెస్ట్ చేయమంటాడు, ఎక్స్రే తీయమంటాడు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకా మించితే స్కానింగ్. స్కానింగ్ అంటే 3,000 5,000 అవుతాయి అనుకుంటా. 5,000 రూపాయలు నీకు జబ్బు ఎలా ఉందో అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్. ఇంకా మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అనేవారు. అరే జబ్బు వచ్చి నేను బాధపడుతుంటే, డబ్బు లేక నేను ఏడుస్తుంటే మళ్ళీ స్కానింగ్కి 5,000 రూపాయలు ఎక్కడ దమ్మంటావయ్యా? డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్నపిల్లకి బాగలేదని తీసుకెళ్తే, అరే ఆ పసిబిడ్డ 3 నెలల బిడ్డకి ఇంజక్షన్ పెట్టి పొడుస్తుంటే, ముక్కుల్లో ఏదో పెట్టి ఆక్సిజన్ ఎక్కిస్తుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోవడంలా. ఆ బిడ్డకు అసలు జబ్బు కంటే ఈ నొప్పులు ఎక్కువైపోయి గిలగల కొట్టుకొని ఏడుస్తుంటే, మన ఎవరో ఒక ఆయన చెప్పాడు, చంటి పిల్లకి ఊపిరి ఆడతలేదంటే డాక్టర్ తీసుకెళ్తే ఏదో ఎక్కిస్తామని ఇటు పొడిచారంట, నరం దొరకలేదని అక్కడ పొడిచారంట, నరం దొరకలేదని కాలుకు పొడిచారంట, మళ్ళీ అక్కడ తీసి ఇంకో చోట పొడిచారంట. ఒళ్ళంతా గాయాలు చేసి ఒళ్ళంతా చిల్లులు పొడి చేశారు. అబ్బే కుదరదు తీసుకుపోడు అన్నారంట, డబ్బులు కట్టి తీసుకుపోమన్నారంట. అరే ఇవాళ మనకు ఒక పరమ వైద్యుడు ఉన్నాడు. ఎంతమందికి తెలుసండి? తెలీదా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పటంలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం పాపం అని నేను అంటంలా. డాక్టర్లను కూడా దేవుడు వాడుకుంటాడు, కానీ దేవుడు మనల్ని స్వస్థపరిస్తే తప్ప వైద్యులేమి మనకి చేయలేరు. అక్కడక్కడ హాస్పిటల్స్లో రాసి ఉంటుంది, డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. ఆపరేషన్ జరిగినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? కోస్తారు, కోసి సూది పెట్టి కొడతారు. తెలుసా మీకు ఎవరికైనా అయింది ఆపరేషన్లో? సూది పెట్టి కొడతారు. 3వ రోజు 5వ రోజు కుట్లిప్పేటప్పటికీ ఏమైపోయింది? శరీరం అతుక్కుపోయింది. అతుక్కుపోయిందట్టు చేసేది ఎవరో? డాక్టర్ గారు కూర్చొని అతుక్కో 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 అని ఏమన్నా పాట పాడతాడా? ఎవరు అతుక్కునేటట్టు చేశారు? అది దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, మనల్ని బాగా ఎరిగిన మన ప్రభు. కొన్నిసార్లు మన జీవితాలలో రోగాలు వచ్చినప్పుడు ఊరికే మనం దిగులు పడిపోతుంటాం, భయపడిపోతుంటాం, వైద్యుల దగ్గరికి పరిగెడతాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మీరు ఒకటి నేర్చుకోండి, మీరు మోకరించి ప్రార్థించండి. ముఖ్యంగా మీ పసిబిడ్డలకు రోగం వచ్చిందంటే దానికి కారణం మీరే. తల్లిదండ్రులు ఇద్దరు మీ బిడ్డ కొరకు ప్రార్థిస్తే మీ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు
దేవుడు అద్భుతంగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఈ స్త్రీ ఈ భయంకరమైన వ్యాధితో ఉంది. ఈమెకు యేసుప్రభు తెలియదు. యేసుప్రభు తెలియని వాళ్ళు ఉన్నారా లేరా అండి మీ ఊర్లో? యేసుప్రభు తెలియని వాళ్ళు ఉన్నారా లేదా? అందరికీ తెలుసా? ఇప్పుడు తెలుసు. ఏం తెలుసు వాళ్ళకి? అదేదో చెప్తున్నారు కొంతమంది, 3 మేకులు పీక్కోలేనోడంట. వాళ్ళకి అంతే తెలుసు పాపం. ఏం తెలుసు? తను తానే రక్షించుకోలేకపోయాడు, అంతే తెలుసు. మీరు నమ్మండి. ముందు మీరు నమ్మి ప్రార్థిస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. పాపము ఈ రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీకి 12 సంవత్సరాలు బాధపడుతుంది. మందుల దగ్గరికి వెళ్తుంది, డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది, రకరకాలుగా తన ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకు యేసు ప్రభువుని గురించి ఎవరు చెప్పలేదండి. ఈమెకు ఎవరు చెప్పలేదు కాబట్టి ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొనెను. ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. రోగం వచ్చిందంటే జేబు ఖాళీ అయిపోద్దండి. ఒకప్పుడు పర్సు ఖాళీ అవుద్ది అనేవాళ్ళు. రోగం వచ్చిందంటే పర్సు ఖాళీ అవుద్ది. ఈ రోజుల్లో రోగం వచ్చిందంటే బ్యాంకే ఖాళీ అయిపోతుంది. కొంతమంది తీరని వ్యాధులతో బాధపడుతుంటారు. సంవత్సరాల తరబడి ఒక వ్యక్తిని ఒక వ్యాధి పట్టి పీడిస్తుంటే ఒళ్ళు గొల్లైపోతుంది, సంపాదన హారతైపోతుంది, కుటుంబంలో నెమ్మది ఉండదు, బ్రతుకులో ఆశీర్వాదం ఉండదు. నానా తిప్పలు పడి డబ్బులన్నీ అయిపోయి ఎముకల గూడులాగా అయిపోయినప్పుడు 27వ వచనంలో ఆమె యేసుని గురించి వినిందంటే ఎవరో చెప్పారు. ఎప్పుడు దాకా వినలా. 12 సంవత్సరాలు ఆమె యేసు ప్రభుని గురించి వినింది. అమ్మా, యేసయ్య అన్నాడు. ఆయన ఎటువంటి రోగాలైనా బాగు చేస్తున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన ప్రేమ కలిగిన ప్రభు. ఆయన అనేకుల్ని స్వస్థపరుస్తున్నాడు. కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. పుట్టుగుడ్డు వాళ్ళ కళ్ళు మీద చేతులేస్తే కళ్ళు కనపడుతున్నాయి. చెవిటి వాళ్ళ చెవులు తెరిచిన వాడు, కుట్టి వాళ్ళు గంతులేసేటట్టు చేసిన వాడు, నానా విధములైన రోగముల నుండి స్వస్థపరిచే ప్రభువు యేసు ప్రభువు. ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన్ని రోగం బాగు చేస్తాడు అని ఎవరో చెప్పారట. మీకు చెప్పారా ఎవరన్నా? మీరు చెప్పారా ఎవరికన్నా? యేసయ్యని గురించి చెప్పండి. నువ్వు కూడా చెప్పాలి. యేసయ్య ప్రేమను రుచి వచ్చిన వారు, యేసును ఎరిగిన వారు, యేసును ఎరగని వారికి యేసయ్య శక్తిని గురించి, ప్రేమను గురించి చెప్పాలి. ఇంకా యేసును ఎరగని వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా యేసు ప్రభువు కూడా ఒక దేవుడట అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయనలో ఉన్న ప్రత్యేకత తెలియదు. ఆయనలో ఉన్న శక్తిని ఎరగరు, ఆయన ప్రేమను ఎరగరు. కాదండి, మనం ఎవరో చెప్పిన దాన్ని చెబుతాం వేరు, మనం అనుభవించి చెప్పడం వేరు. ప్రతిసారి మాలాంటి పాస్టర్లు మీ ఊర్లో రాలేరు, మీ ఇళ్ళకు రాలేరు, మీ వీధిలోకి రాలేము. కానీ యేసు ప్రేమను ఎరిగిన మీరు ఇతరులకు చెప్పాలి. పాపం ఎవరో ఈ రక్తస్రావం రోగం కలిగిన ఆమెకు చెప్పారు. ఆమె యేసుని గురించి విని వెంటనే ఏం చేసిందో చూడండి. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని సమూహములో ఆయన వెనకకు వచ్చి వస్త్రమును ముట్టెను. వింటే చాలదు, విన్నదాని ప్రకారంగా నడుచుకోవాలి. వెంటనే వెళ్ళింది, విన్న వెంటనే వెళ్ళింది ప్రభు దగ్గరికి. అసాధ్యం. ఆ రోజుల్లో రక్తస్రావం కలిగిన వారిని ముట్టుకోకూడదు, వాళ్ళు బయటికి రాకూడదు. ఇప్పుడు కూడా కొంతమంది పాటిస్తారు నిష్ఠ. వారు ముట్టుకోకూడదు. ఏంటండి, వారు అందరిలోకి వస్తే ఆమెను వెలేస్తారు. కాబట్టి ఈమె ఏం చేసింది, అందులో యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు పెద్ద జనసమూహం ఉంటుంది. అందరి మధ్యలోకి ఎలా వెళ్ళాలి? నాకు కుదరదు అనుకోలేదు. అక్కడ నాకెవరు నన్ను పట్టించుకోరు, నన్ను తోసేస్తారేమో, నన్ను తిడతారేమో, నన్ను ఎగతాళి చేస్తారేమో అని అనుకుంటే యేసయ్య దగ్గరికి ఎవరు రాలేరండి. ఎవరేమనుకుంటే నాకెందుకు,
నా యేసయ్య దగ్గరకు నేను వెళ్ళాలి. వెనక తట్టు కింద దేక్కుంటే ఇలా పాక్కుంటూ వచ్చిందంట. ఆడు ఈడు కాళ్ళతో తొక్కుతున్నా సరే ఏమడి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అంగీని అలా ముట్టిందండి. అంతే. ఏమైందండి? వెంటనే ఆమె రక్తధార కట్టెను. 12 సంవత్సరాలు ఎన్ని మందులు వేసుకుందో, ఎన్ని ఇంజక్షన్లు వేసుకుందో, ఎన్ని తిప్పలు పడిందో, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుందో, పోనటువంటి రోగం విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అంగీని ముట్టగానే ఆమె రక్తధార కట్టింది. ఈరోజు 12 సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతున్న కష్టమేంటో, నష్టమేంటో, వ్యాధి ఏంటో, దిగులేంటో, విశ్వాసంతో మన మధ్య ప్రభు సంచరిస్తున్నాడని నమ్మితే, ప్రభువా నిన్ను ముడుతున్నానయ్యా, నన్ను ముట్టు, నీ నామంలో స్వస్థత ఉంది, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించు, ఈరోజు నన్ను స్వస్థపరచు, ఈరోజు నన్ను మార్చు, ఈరోజు నా బాధ నుండి, నా కన్నీటి నుండి నన్ను విడిపించని విశ్వాసంతో ఎవరైనా ఇక్కడ ప్రార్థిస్తే రేపు కాదు వెంటనే మీరు రక్షణ ఆనందాన్ని పొందుతారు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉన్నాడు, పిలుస్తున్నాడు. నిన్ను విన్నావు, వచ్చావు, ప్రభు పిలుపుకు లోబడు, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. నీళ్లు కుమ్మరించినట్లు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. ఏంటంటే మనం ప్రార్థన చేసేవాడు పెదాలతో కాదు ప్రార్థన చేసేది, హృదయాల్లో నుంచి, హృదయాంతరేంద్రియాల్లో నుంచి నువ్వు మొరపెట్టాలి. పరిసయ్యుడు వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను పాపల వల్లేను, శుక్ర వల్లేను, వాళ్ళ వల్ల వీళ్ళలాగా లేను, ఇడుగుడుగుడుగుడు ఈ శుక్రలాగా నేను లేను, నేను దశభాగం నీకు ఇస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను చాలా నీతిమంతుడని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినలేదంట. ఇంకొకడు వెళ్ళాడంట, గుండె బాదుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తగైన ధైర్యం చాలక రొమ్ము బాదుకుంటూ, అయ్యా పాపిలని నన్ను కరుణించు, ఒకే ప్రార్థన, ఒకే మాట. అతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడని ఉందండి బైబిల్లో. నీకు ప్రార్థన రాకపోతే ఒకే మాట, నన్ను కరుణించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మార్చయ్యా, నా బాధ తీసేయి, నా వ్యాధి తీసేయి, నా సమస్యలు తీసేయి, నా బ్రతుకులో ఆశీర్వాదం లేదు. రాత్రి చెప్పావు ఎండిపోయిన స్థితి ఉంది, నాకు ఉద్యోగం లేదు, నా బిడ్డలు పాడైపోతున్నారు, నా కుటుంబం కృంగిపోతుంది, నాశనం అయిపోతుంది, నా సహాయం చేయ, నా చేతి పనులు దీవించు, నా పంట పనులు దీవించు, నా వృత్తిని ఆశీర్వదించు అని అడిగి చూడండి. సంవత్సరాల తరబడి నువ్వు చేసిన ఉద్యోగాల వల్ల జరగనటువంటి మేలు, ఎంత కాలం ఎంత ప్రయాసపడినా చాలని జీతంతో సంపాదించిందంతా చిల్లి సంచిలో వేసినట్టుగా నాశనం అయిపోతుందేమో, వృధా అయిపోతుందేమో. ఏ రాత్రి ప్రభు అంటున్నాడు, నీ బ్రతుకును చూచి, నీ బాధను చూసి, నీ శ్రమను చూసి, నీ వంకరతనమును చూచి, నీ ఆవేదన చూసి పైనున్న ప్రభు ఎవరినో ప్రేరేపించి ఎన్నో పోరాటాల మధ్యలో ఈ సభ ఏర్పాటు చేయడానికి, ఈ సభలో నీ ఉండునట్లుగా చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. ఈరోజు నిన్ను ముట్టాలని 12 సంవత్సరాలుగా నీ బతుకులో రాని మార్పు, 18 సంవత్సరాలుగా నీ జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాదాలు, నీ బ్రతుకులో ఎంతో కాలం నిందలు, అవమానాలతో, కష్టముతో, కన్నీరుతో వృధాపరుచుకున్న సమయాలలో ఈరోజు దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? రమ్మని పిలిచినప్పుడు వచ్చింది ఆమె. ప్రభు పిలుస్తున్నాడండి, నద్ది రండి, నా ఎద్దుకు రండి. ఏ కొండకో వెళ్ళక్కర్లేదు, ఏ సులువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఆయన ఎక్కడైనా ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడన్న దేవుడు నీ ముందు ప్రభు ఉన్నాడని విశ్వసించి, ప్రభు ఇదిగో నా జీవితం అని నువ్వు నోరారా చెప్పగలిగితే, మనసారా ప్రార్థించగలిగితే, మరుక్షణంలోనే పరిశుద్ధాత్ముడి కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. ఈరోజున ఒకటే మాట, ఖచ్చితంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మీరేంటండి? అందరూ, ప్రతి ఒక్కరూ, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి రోగాలతో, వ్యాధులతో, సమాధానం లేని పరిస్థితుల్లో, దురభ్యాసాలకు బానిసలై, సాతానుకు బానిసలై, లోకానికి బానిసలై, జీవితంలో నెమ్మది లేక, జీవితంలో తృప్తి లేక, విసిగిపోయి కృంగిపోయిన జీవితాలే ఉన్నారు. ఎందుకయ్యా బతుకుతున్నామంటే చావలేక బతుకుతున్నాను అనేవారే 190% ఉన్నారండి. యేసయ్య నీ జీవితానికి ఒక గమ్యం చూపిస్తానంటున్నాడు. నువ్వు బతకాలి, ఆయన నామాన్ని ప్రకటించడానికి బతకాలి, ఆయన శక్తిని ప్రకటించడానికి బతకాలి, ఆయన సాక్షిగా ఉండడానికి బతకాలి. నాకు తెలియదు నీ బాధ ఏంటో, నాకు తెలియదు నీ శ్రమ ఏంటో, నాకు తెలియదు నీ వేదన ఏంటో. దేవునికి బాగా తెలుసు. యవనస్తుడా, బాగా తెలుసు. సహోదరుడా, సహోదరి, నిన్ను బాగా ఎరిగిన ప్రభు ఈ రోజు నిన్ను దేవుడే ఇక్కడికి పిలిచాడు, రమ్మని పిలిచాడు. వచ్చావు, అర్ధరాత్రి వరకు కూర్చున్నావు. ఆయన నిన్ను ముట్టాలని ఆశిస్తున్నాడు. ఆయన గురించి విని వచ్చావు, ఆయన ప్రేమను, శక్తిని గురించి వింటున్నావు. విశ్వసించు, అద్భుతాలు చూస్తావు. మనుషులతో చెప్పుకున్నావు నీ బాధ, డాక్టర్లతో చెప్పుకున్నావు నీ బాధ, కోర్టుల మీద తిరిగావు నీ కేసు కోసం. ఏ న్యాయాధిపతి నీకు న్యాయం చేయటం లేదు, నీ పక్షంలో ఉండి ఎవరు నీకు వాదించటం లేదు. ప్రభువే నీ పక్షంలో ఉండడానికి, నీకు మేలు చేయడానికి, నీ మొరలు ఆలకించి నీకు విడుదల ఇవ్వడానికి మన మధ్యన ఉన్నాడు. లేచి నిలబడితే దేవునితో మీకున్న బాధ ఏంటో, సమస్య ఏంటో, చిక్కేంటో స్పష్టంగా చెబితే ఇప్పుడే ఇక్కడే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దయచేసి ప్రార్థన సమయంలో ఎవరు వెళ్ళొద్దు. కొద్ది క్షణాల్లో మనం ముగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నీ గర్భఫలాన్ని ఇవ్వటానికి ఆయన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. నీ వంకరతనాన్ని కుదర్చడానికి ఆయన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. దీర్ఘకాలంగా నీకు తీరని సమస్యను, తీరని వ్యాధుల నుండి నీకు విడుదలనివ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తల వంచండి, కళ్ళు మూసుకోనండి. ఒక్క మాట చెప్పండి. నీ ముందు సిలువ వేయబడి వేలాడుతున్న యేసు వైపు చూడండి. నీ కోసమే నేను ప్రాణమిచ్చాను. నిన్ను స్వస్థపరచడానికే నేను దెబ్బలు తిన్నాను. నిన్ను పాప బంధకముల నుంచి విడిపించడానికే నేను రక్తము కార్చాను అని యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రేమ కలిగిన యేసయ్యను గురించి ఎన్నోసార్లు విన్నావేమో కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆయన ఎంత శక్తి గలవాడో ఆయన తాకుదల ద్వారా నీవు అనుభవించాలని కోరుతూ ఉన్నాడు. ఆయనతో ఒక్క మాట చెప్పండి, ప్రభు అద్భుతం జరిగిస్తాడు. మేలు పొందకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ముట్టబడకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, వంకరతనంతోనే ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. రోగాలతో వచ్చారు, అలాగే వెళ్ళొద్దు. స్వస్థపడి వెళ్ళండి, క్షమించబడి వెళ్ళండి, దీవించబడి వెళ్ళండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీ పక్కనే ఉన్నాడు, నీ ఎదురుగుండానే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. అయ్యా నా హృదయంలోకి రాయ్యా, అయ్యా నీ చేత్తో నన్ను ముట్టయ్యా, అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను రక్షించయ్యా, సాతాను బంధకముల నుంచి విడిపించయ్యా. నోరెత్తి స్వరమెత్తి దేవునికి చెప్పండి, అడుగుడే మీకు ఇవ్వబడను. రెండు చేతులు పైకెత్తి, ఇంకా నేను నా ఇష్టం చేయనయ్యా, నీ సొత్తయ్యా, నేను నిన్ను ప్రేమించకముందే నన్ను ప్రేమించావే, నిన్ను ఎరగకముందే నన్ను ఎరిగావే, నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, రక్తపు గడ్డగా ఉన్నప్పుడే నన్ను చూచావే. నాలాంటి పాపిని, నాలాంటి ద్రోహిని, నాలాంటి సాతానును వెంబడించే వ్యక్తిని రక్షించడానికి నా శాపాన్ని సిలువలో పొంది నా పాపానికి పరిహారం చేసి
నా స్థానంలో నా కొరకు సిలువలో మరణించిన యేసు ప్రభువా నమ్ముచున్నానయ్యా. అపనమ్మకం లేకుండా నాకు సహాయము చేయము. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు లేకుండా ఈ లోకంలో సురక్షితంగా నేను ఉండలేనయ్యా. ఈ శోధనల లోకంలో, ఈ పాపాల లోకంలో, ఈ రోగాల లోకంలో, ఈ అబద్ధపు లోకంలో, ఈ మాయ లోకంలో నేను నీ లేకుండా బ్రతకలేనయ్యా. నన్ను ప్రేమించిన యేసయ్యా, నా హృదయంలోనికి రాయ్యా, నా జీవితంలోనికి రాయ్యా. నీ గాయపడిన హస్తముతో నన్ను ముట్టయ్యా. నా కొరతలు తీర్చయ్యా, నా కొదువులు తీర్చయ్యా. ఈ సమయంలో దేవుడు నిన్ను 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 నిన్నే నిన్నే చూస్తున్నాడు. నువ్వు అడిగితే, నువ్వు కేక వేస్తే, నువ్వు మూలిగితే, నువ్వు అయ్యా అంటే నిన్ను ముట్టాలని చేయి చాచి ఉన్నాడు. అయ్యా, ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తక నీకు అంకితం. పాటగా కాక ప్రార్థనగా దేవుడితో చెప్పా మాట. ప్రతి ఒక్కరు 2 చేతుల పైకెత్తి, ఇదిగో దేవా నా జీవితం నీకు ఇస్తున్నానని దేవునితో నోరు విప్పి చెప్పండి. మీరు ఇక్కడ చెప్పిన మాట పరలోకంలో వినబడుతుంది. ఒకేసారి మన అందరి ప్రార్థన వినే దేవుడు, అందరి హృదయ వాంఛలు తీర్చగలిగిన ఆకాశమందు సింహాసనమందు ఆసీనుడైన మన ప్రభు, అద్భుతాలు చేసే దేవుడు, మదిరలో అద్భుతాలు చేయాలని ఆకాశాన్ని వంచి తొంగి చూస్తున్నాడు నీ వైపే. నన్ను చూడయ్యా, నన్ను చూడయ్యా, నా స్థితి చూసి జాలిపడయ్యా, నా వైపు చూడేసయ్యా అని నీవు ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను కరుణిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను కౌగిలించుకొని ముద్దాడి తన రాజ్య వారసుడిగా చేసుకుంటాడు. ఈ క్షణంలోనే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి నిత్య నరకము నుండి తప్పించబడిన వ్యక్తిగా యుగయుగముల తరతరముల రాజ్య వారసుడిగా ఉండే భాగ్యం ఇస్తాడు. ప్రతి ఒక్కరు 2 చేతుల పైకెత్తి, యేసయ్యా నన్ను చూడయ్యా, యేసయ్యా నన్ను ముట్టయ్యా, యేసయ్యా నా అవసరత తీర్చయ్యా, యేసయ్యా నన్ను మార్చయ్యా. మరలా ఆలకించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డల మొరల ఆలకించిన ఆయన, నీ బిడ్డలు మొరల ఆలకించిన ఆయన, ఇంత ఆలస్యమైన నీ సన్నిధిలో నిలబడి ఈ రోజు నా యేసయ్య దేవుని నాకు కావాలని, నా జీవితంలో వంకర్తనాలు పోవాలని, నా రోగాల నుండి నా స్వస్థత కలగాలని, నేను గర్భఫలం పొందాలని, నేను దురభ్యాసాన్ని నుంచి విడుదల పొందాలని, నా జీవిత గమ్యం నేను ఎరగాలని, ఏ ఆశలతో, ఏ కోరికలతో, ఏ రీతిగా నీకు ఎవరెవరు ఏ మూల నుండి ఏ స్థలం నుండి నీకు మొరపెట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ఈ రాత్రి ఎవరిలో ఉన్న వారెవ్వరు నరకంలో ఉండకూడదయ్యా. మేమందరము నీ రాజ్యంలోనే ఉండాలయ్యా. ఈ ఆవరణలోకి వచ్చి వెళ్ళిన వారెవ్వరు ఆ పాత బతుకు మళ్ళీ బతకూడదయ్యా. ఆ రోత జీవితాలు మాకు వద్దయ్యా. అవే కష్టాలు, అవే కన్నీరు, అవే రోగాలు, అవే ఒక్కరితనాలు వద్దు నాయనా. నూతన సృష్టిగా మమ్మల్ని మార్చయ్యా. నా యేసయ్య నన్ను మార్చాడు చూడు అని మేము రోషంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధ జీవితాలు బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. ఆత్మాభిషేకముతో, ఆనందముతో, రక్షణ ఆనందముతో ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను ముట్టాడు, నా బ్రతుకు మారింది, నేను ఆయన సాక్షిగా బ్రతుకుతారనే తీర్మానాలతో వెళ్ళడానికి సహాయం చేయము. నీ యేసు ప్రేమను ప్రకటిస్తాను, నా యేసు ప్రేమను ప్రకటిస్తాననే మాట మా హృదయాల్లో నాటుకోవటానికి ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చి ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వ్యాధిగ్రస్తులుగా ఉన్నారా? చిక్కులతో నిండిపోయి ఉన్నారా? సమస్యల వలయంలో ఉన్నారా? యేసు ప్రభువు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కారణం మీరే అన్న సంగతి, మీ దోషములే అన్న సంగతి గుర్తించి మిమ్మల్ని విడిపించే యేసు ఉన్నాడన్న సంగతిని విశ్వసించండి. మిమ్మల్ని మీరే చూసుకుంటే కృంగిపోతారు. మనల్ని విడిపించగలిగిన, రక్షించగలిగిన ప్రభువు మనకున్నాడు. కాబట్టి ఆయన వైపు చూడండి. యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఇచ్చి ప్రార్థించండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థించాలంటే ఆ భారాలు మాకు కూడా తెలియచేయండి. వాట్సాప్ పంపండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో కూడా విజ్ఞాపన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.